స్తోత్రములు తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు నా పేట వందనాలండి. అందరికీ వందనాలండి. ఇందులోనికి మనం నేరుగా వెళ్ళిపోదాం. హృదయము వ్యాధికరమైనదని చెప్తున్నాడు దేవుడు. భయంకరమైన మోసం చేస్తుందంట ఇది. మనము మన ప్రక్క వాళ్ళని ఈజీగా మోసం చేస్తాం. మనము మా పక్కింటి వారిని ఈజీగా మోసం చేస్తాం. మనము మన పక్కనున్న మనుషులను ఈజీగా మోసం చేస్తాం. ఈ మోసం ఎలా చేస్తామంటే, నీకు అన్నీ తెలిసిన ఏమీ అవునా, అర్రెర్రెర్రెర్రె ఎప్పుడు ఇలా జరిగింది నాకు తెలియదే, అయ్యో నాకు ఏ పాపం తెలియదే అన్నట్టుగా ప్రవర్తిస్తే నీ గురించి దేవుడికి అన్నీ తెలుసు అంటున్నాడు. నీ హృదయము మనోవ్యాధి కలిగిన మోసకరమైన మనస్సు, ఒక చిత్ర విచిత్రమైన ఉద్దేశాలు నీలో అన్ని కోణాలు సందర్భాన్ని బట్టి బయటపడుతూ ఉంటాయి. చిత్ర ఉద్దేశాలన్నీ సందర్భాన్ని బట్టి అన్ని కోణాల్లో బయటపడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు నీ హృదయము వ్యాధిగా మారిపోయిందంట. భయంకరమైన ఘోరమైన వ్యాధిగా మారిపోయిందంట. ఏంటా వ్యాధి అని అంటే, మోసం చేసే వ్యాధి, పక్కనున్న మనిషిని మోసం చేసే వ్యాధి, పక్కనున్న అన్నయ్యని మోసం చేసే వ్యాధి, పక్కనున్న అక్కను మోసం చేసే వ్యాధి, సంఘంలో ఉన్న బిడ్డను మోసం చేసే వ్యాధి, సంఘ సేవకుని మోసం చేసే వ్యాధి, సంఘ సేవకుడైతే విశ్వాసుల్ని మోసం చేసే వ్యాధి. పరిస్థితిని బట్టి మాట్లాడే మనిషి ఈ మనోవ్యాధితో బ్రతుకుతున్నాడు ఈ రోజుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం తెలుసండి, అబ్బే మాకు తెలియదండి, ఆ వ్యక్తి నుంచి ఏమొస్తాదో అని, ఆ వ్యక్తి మనసులోంచి ఏ మాట వస్తాదో అని, ఆ వ్యక్తి తలంపులోంచి ఏ ఉద్దేశాలు బయటపడతాయో అని చెప్పి నాకు తెలియదు అని మోసకరమైన మాట పలికే మనస్తత్వం కలిగిన వాళ్ళం మనం ఈ రోజుని. దేవుడు అంటున్నాడు పరిస్థితిని బట్టి ఏ ఎండగా గొడుగు పడుతున్నావా, నీ హృదయము మోసం చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకో. నువ్వు మోసం చేసిన దానికి నీకే మరలా తిరిగి ప్రతిఫలం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. దైవ జనాంగమా, ఏ వ్యక్తిని మోసం చేస్తున్నావు, ఏ వ్యక్తిని అబద్ధాలతో ఆ వ్యక్తిని మోసం చేస్తున్నావు, ఘోరమైన వ్యాధితో నువ్వు నిండిపోయినావు, మనోవ్యాధితో నువ్వు నిండిపోయావు. పరిస్థితిని బట్టి నువ్వు ప్లేట్ పెరాయం చేస్తున్నావు. సంఘానికి, సేవకులకి, విశ్వాసులకి మాదిరికరమైన చూపించవలసిన నీ బ్రతుకు కాస్త సమయం వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్న వ్యాధి కలిగిన బాధ, హృదయంలో ఉన్న వ్యాధి కలిగిన శోధన కలిగిన ఉద్దేశాలు సమయాన్ని బయట పెట్టేస్తున్నావు. సమయాన్ని బట్టి కంట్రోల్ చేసుకోలేక మాటలు ఇసిరేస్తున్నావు. కంట్రోల్ చేసుకోలేక నీ ప్రవర్తన బయటడిపోతుంది. కంట్రోల్ చేసుకోలేక నీ ఉద్దేశాలు బయటడిపోతున్నాయి. కంట్రోల్ చేసుకోలేక నీ తలంపులు బయటడిపోతున్నాయి. అంటే కారణం ఏంటి తెలుసా? పైకి కనిపిస్తున్న ఉద్దేశాలు కాదు కానీ నీ హృదయం అంతరంగమే ముందు చెడిపోయింది. దేవుడు అంటున్నాడు దైవ జనాంగమా, ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయముతో నీ బ్రతుకు సమయాన్ని బట్టి మనిషిని మోసం చేస్తున్నావు, సమయాన్ని బట్టి ప్లేట్ పెరాయిస్తున్నావు, సమయాన్ని బట్టి మనిషిని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు. పరిస్థితిని బట్టి ఎప్పుడు ఎస్కేప్ అవ్వాలో నీకు బాగా తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమస్య నా మీదకి వస్తుందని తెలిసినప్పుడు నేనేం చేస్తానంటే, నేను మానవుడిగా ఆ సమస్యను తప్పించుకోవడానికి పలు రకాల కారణాలు నేను వెతుక్కుంటాను. నేను ఇక్కడున్న నీవు నేను కూడా పలు రకాల కారణాలు ఎత్తుకుంటున్నావు. అబద్ధం చెప్పడానికి పలు రకాల కారణాలు వెతుక్కుంటున్నావు, మోసం చేయటానికి పలు రకాల కారణాలు చెప్తున్నావు, భయంకరమైన అతిక్రమ క్రియలు చేయటానికి. అందుకే దేవుడు నిన్ను అంటున్నాడు, నీ మనసు మనోవ్యాధి కలిగినది, దానికి ముందే లేదు. మోసకరమైన వ్యాధి నీది, దౌర్భాగ్యపు వ్యాధి నీది. పక్కనేమో చక్కని వాళ్ళని పెట్టుకున్నట్టుగా నటిస్తావు, నీ పక్కలో ఉన్న వాడిని పక్కన పొడిసి పైచాచిక ఆనందం పొరుస్తూ ఉంటావు. నువ్వు పైచాచిక ఆనందాన్ని పొందేదాకా నీకు నిద్ర పట్టదు, పక్కవాడు నాశనం అయ్యేదాకా నీకు నిద్ర పట్టదు. నీకున్న వ్యాధి మనోవ్యాధి, మోసకరమైన వ్యాధి. అందుకే దేవుడు అన్నాడు, నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి 75 వచనాల వరకు చదువుదాం. మత్తయి సువార్త 26:69. పేతురు, మైక్ చదవండి. పేతురు
వెలుపట ముంగింట కూర్చుని ఉండగా ఒక చిన్న అతని యొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా, యేసయ్యతో కూడా ఉన్నావు కదా. అందుకతడు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని, నువ్వు చెప్పే మాటలు నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వానితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పెను. కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి నిజమే నీవును వారిలో కూడా ఒక్కడవే, నీవు పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వ్యక్తి? ఎవరు? పేతురు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారంట, పేతురా నన్ను వెంబడిస్తున్నావు కదా, నన్ను జనులు పట్టుకుని సిలువ వేసే సమయానికి నిన్ను సాక్షిగా నిలబెడతారు పేతురా అంటే, పేతురు అంటున్నాడంట, పర్లేదు ప్రభు నేను సాక్ష్యం పలికేస్తాను నీ మీద. ఏమని? నేను యేసయ్యతో తిరిగాను, యేసయ్య ఉద్దేశాలు నేను ఎరిగాను, ఆయనతో నేను నడిచాను, ఆయన వైపు నేను నడిచాను అని నేను సాక్ష్యం పలుకుతాను ప్రభా, నో ప్రాబ్లం అన్నాడంట. ఎవరు ఈ వ్యక్తి? పేతురు. అయితే యేసయ్య అన్నాడంట, నో 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 నో, సమయాన్ని బట్టి నువ్వు ప్లేటు ఫిరాయిస్తావు, అది నాకు తెలుసు. అంటే ఏమనుకుంటున్నావు ప్రభా నువ్వు నా గురించి? మై నేమ్ ఈజ్ పీటర్, మై క్యారెక్టర్ ఈజ్ గుడ్, నాట్ బ్యాడ్ అన్నాడంట. యేసయ్య అనుకున్నాడంట, సరే చూద్దాంలే, నీ మాట నెరవేరుతో నా మాట నెరవేరుతో అనుకుని సమయానికి వదిలేశాడంట. సమయానికి వదిలేసే ఇక ప్రాణం పోయే స్థితికి వచ్చేసింది యేసయ్యకి, ఇక జీవితం ముగించిపోయే స్థితికి వచ్చేసింది యేసయ్యకి. ఆ గుంపులో ఈ పేతురుని ఒక చిన్నది కనిపెట్టేసిందంట. ఏమనంటే వీడు కూడా ఆ యేసయ్యతో కూడా తిరుగునోడే అని ఈ పేతురుని చిన్నది కనిపెట్టి వెళ్ళి ఆ సమాజ మందిరపు అధికారులకు అందరికీ చెప్తూ మొదలెట్టిందంట. ఈ పేతురు దగ్గరికి వాళ్ళందరూ వచ్చారంట, నువ్వు ఆ నజరేయుడైన యేసుతో తిరిగావు కదా, నువ్వు నీ ఫేస్ కట్ నాకు ఐడియా, నువ్వే 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 గురించి చెప్తానంటే అంటున్నాడంటే పేతురు, నేను కాదు అన్నాడంట. హల్లెలూయా. అప్పుడేమన్నాడు? నేను నీ కోసం నిలబడతాను, నేను నీ కోసం సాక్ష్యం ఇస్తాను, నేను నీ కోసం ఖచ్చితంగా నిలబడతానయ్యా అని చెప్పిన పేతురు సమయం రాగానే అంటున్నాడు, నేను కాదు. ఎవరు కాదు? ఆయన నేను కాదు. ఆయన నేను కాదని ఈయన తప్పించుకోవటానికి పరిస్థితిని బట్టి ఏం చేస్తాడంటే ఒట్టు పెట్టడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఒట్టు వేయడం మొదలు పెట్టాడో వెంటనే కోడి కూసిందంట. హల్లెలూయా. కోడి కోస్తాదని దేవుడే చెప్పాడు ముందు. పేతురు నువ్వు బొంకుతావు, బొంకే సమయానికి కోడి కోస్తాదనంటే అసలు కోడిని కుయినవు కదా నేను అన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడో సమయాన్ని బట్టి పేతురు నాలికలో నుంచి మాట మార్చాడు. హల్లెలూయా. పరిస్థితిని బట్టి నువ్వు మాట మార్చేస్తావు. ఆనాడు పేతురు మార్చాడు. ఆనాడు పేతురుతో అన్నాడు, నువ్వు ఖచ్చితంగా సమయాన్ని బట్టి నువ్వు నా పట్ల సాక్ష్యం పలకటం మానేసి నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తావు పేతురు అంటే, నేను అలా చేయను ప్రభు అంటే ఈ పేతురును చూసిన మిగతా 11 మంది శిష్యులు అన్నారంట, ఎస్ మేము కూడా అంతే ప్రభు అన్నారంట. ఏమని? సాక్ష్యం పలుకుతామని. అడ్రస్ ఒక్కడు లేడు. యేసయ్య కష్టకాలం వచ్చేపాటికి పేతురు మనసు మారిపోయింది. పేతురు ప్లేట్ ఫిరాయించేస్తాడు. యేసయ్య కష్టకాలం మొదలయ్యేపాటికి సిలువ మీదకి ఎక్కేటప్పటికి మిగతా 11 మంది పరిస్థితి ఏమైందో తెలియదు. ఈ రోజు నీకు నాకు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అన్నీ తెలిసిన నువ్వు చేస్తున్న పని ఏంటి తెలుసా?
నాకు ఏమీ తెలియదని సైలెంట్ గా ప్లేట్ పై రాయించే మనస్తత్వం కలిగి నువ్వు ఉన్నావు. హల్లెలూయా. పేతురు మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పేతురు మనస్తత్వం మీకు లేదా? పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడతలేదా? స్థితిగతిని బట్టి నువ్వు అడ్డదొడ్డిగా నీ ఇష్టం వచ్చినట్టు ఏమి చెయ్యాలో మీకు తెలియట్లేదా? అన్ని ఆరు తీరిపోయిన మనిషి నువ్వు. హల్లెలూయా. సమయాన్ని బట్టి ప్లేట్ పిరాయించి మోసం చేయాలంటే నీ తర్వాత ఎవడైనా? పేతురు అంటే వాడే యేసుక్రీస్తుతో వెంబడించి 3.5 సంవత్సరాలు కూడా తిరిగిన వాడే. సమయం వస్తే దెబ్బ కొట్టాడు పేతురు. నువ్వు నేను కొట్టడం పెద్ద లెక్క? సమయం వచ్చినప్పుడే పేతురు హ్యాండ్ ఇచ్చాడు దేవుడికి. నువ్వు నేను ఇవ్వడం పెద్ద లెక్క? దేవుడికి హ్యాండ్ ఇచ్చిన పేతురు అయితే నీ పక్కనున్న నీ అక్కకి, నీ చెల్లికి, నీ తమ్ముడికి, నీ బంధువులకి నువ్వు హ్యాండ్ ఇవ్వలేవా? 100కి 100% ఇవ్వగలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సాక్ష్యము పోగొట్టుకోకూడదు. పేతురుతో ఆ జన సమూహంలో ఉన్నవారు మాట్లాడిన ప్రతి మాట నీ మీద సాక్ష్యం పలుకుతుంది అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్యే చెప్పలేదా మాట? ఆ జనులు చెప్పారు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నీ మీద సాక్ష్యం పలుకుతుంది, జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా. దైవజనాంగమా, ఎదుటి వారి పట్ల, చుట్టూ ఉన్న వారి పట్ల నీ ఇష్టం వచ్చిన సందర్భాన్ని బట్టి నీకు నచ్చిన సమయంలో పేటు పిరాయించావా, నీ బాక్స్ బద్దలవడం గ్యారంటీ, నీ బ్రతుకు పబ్లిక్ అయిపోవడం గ్యారంటీ. హల్లెలూయా. పేతురు చేసిన పని నువ్వు నేను చేయకూడదనేది ఈరోజు నీకు నాకు నేర్పుతున్న సారాంశం. నీకు నాకు నేర్పుతున్న సారాంశం. పరిస్థితిని బట్టి నువ్వు మారిపోతావు, స్థితిగతిని బట్టి నువ్వు మారిపోతావు, ఉన్న ఆలోచనలు బట్టి నువ్వు మారిపోతావు. ఇన్ని వాక్యాలు వింటావు, వీధిలోకి వెళ్ళి దెబ్బలాడొద్దంటే నువ్వే ముందుంటావు. ప్లేటు ఇన్ని వాక్యాలు వింటున్నావు, ఇన్ని వాక్యాలు వింటూ దేవునిలో బలపడుతున్నావు, దేవునిలో నిలబడుతున్నావు అంటే మరలా వెళ్ళి లోకానుసారమైన కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటే నువ్వే ముందుండి ప్లేటు మార్చేస్తున్నావు. ఏ ఎండకి ఆ గొడుగే. ఆదివారం పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా అబ్బాయి ఎంత నటిస్తావో ఇక్కడికి వచ్చి. దేవుని సన్నిధిలో నీ నటన పైకి అందరికీ కనిపిస్తుంది, కానీ నీ నటన జీవితము బాగా క్లియర్ గా ఎవరికి కనిపిస్తుంది అంటే దేవుడికి కనిపిస్తుంది. దైవ జనాంగమా, మాట మార్చేస్తున్నావా? సందర్భాన్ని బట్టి నీ ప్రవర్తన మారిపోతుందా? పరిస్థితిని బట్టి నీ ఆలోచన మారిపోతున్నాయా? స్థితిగతులను బట్టి నీ ఆలోచనలు మారిపోతున్నాయా? నువ్వు చేస్తున్న విధానాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీ ప్రవర్తనలో ఎక్కడన్నా మార్పు కలుగుతుందంటే ఎందుకు కలుగుతుందో నిన్ను నువ్వుగా ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నా భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. హల్లెలూయా. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడింది. హల్లెలూయా. ఎవరైనా ఆదాము గారు. దేవుడు అన్నాడంట, ఆ పండు తినొద్దయ్యా అన్నాడంట. ఆ పండు తినటానికి ఎంత ఆతృత పడ్డాడు మహానుభావుడు, ఎంత ఆరాటపడ్డాడు. యేసయ్య చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య నా దగ్గర లేడు కదా అని ప్లేటు పిరాయించడం అన్నాడు. నేను నీకు చెప్పిన ఆజ్ఞలన్నిటి ప్రకారము నీ భార్యను నువ్వు కలిపి తినవద్దన్న పండు తిని, తాగొద్దన్న విధానాలు తాగి, చేయొద్దన్న పనులు చేసి, నీ ఇష్టమైన ఉద్దేశాల్లో నడిచి నీవు నీ బ్రతుకును అతలాకుతలం చేసుకున్నావు ఆదామా అన్నాడు. మరి ఇక్కడున్న నీవు నేను దైవజనాంగమా, ఎవరు మాట ఎవరు వింటున్నారు ఇక్కడ? నీ భార్య మాట విని నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మోసకరమైన మాటలు చెప్తున్నావా? నీ భార్య మాట విని నీ పక్కనున్న వారికి చెడిపోయిన తలంపులు కలిగిన ప్రవర్తన ప్రవర్తిస్తున్నావా? నీ భార్య మాట విని
నీవు చేయకూడని పనులు నువ్వు చేస్తున్నావా? నీ భార్య మాటను విని వెళ్ళకూడని ప్రాంతాలకు నువ్వు వెళుతున్నావా? హల్లెలూయా. భార్య మాట విన్న ఆదాము సమయాన్ని బట్టి ప్లేటు ఫిరాయించాడు. భార్య మాట విన్న ఆదాము దేవుని ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి సందర్భాన్ని బట్టి ప్లేటు ఫిరాయించాడు. మరి నువ్వు ఎక్కడున్నావు ఈ రోజుని? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? ఏ స్థితిగతిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో నువ్వు మోసం చేస్తున్నావు? గ్రహించావా? గమనించావా? భార్య మాట విని దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు ఆదాము. అదే ఆదాము అంటాడు, ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీదకి వేసాడు ప్లేటు? దేవుడి మీదకి వేసేసాడు ప్లేటు. నువ్వు నాకు ఇచ్చావే, ఎవరిని అంటున్నాడు ఇక్కడ? అవ్వను కాదు. నువ్వు నాకు ఇచ్చావే, నువ్వు నాకు ఇచ్చిన ఆమె నాకు ఇస్తే నేను తిన్నాను. హల్లెలూయా. సందర్భాన్ని బట్టి మనం ప్లేట్ ఎలా పెరేస్తుంది తెలుసు. నేను కాదండి, వాళ్ళు ఇస్తే తీసుకున్నానండి. ఎవరిస్తే తీసుకున్నది నువ్వే. తీసుకోవడానికి ముందు బుద్ధి జ్ఞానం లేదు నీకు. తీసుకునేటప్పుడు నీకు అజ్ఞానంతో తీసేసుకుని అది బెట్టు పొట్టేపాటికి, అది వెరసు కొట్టేపాటికి నువ్వెవరి మీదకి వేసేస్తున్నావు అంటే, నేను కాదండి, వాళ్ళు ఇస్తే నేను తీసుకున్నాను. ఆదాము కూడా అంటున్నాడు, నువ్వు ఇచ్చిన దాన్ని, నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నాను తప్ప నాకు అంత పని ఏంటి అని ప్లేటు ఫిరాయిస్తున్నాడు. ఫిరాయిస్తున్న విధానంలో దేవుడు అంటున్నాడు, పరిస్థితిని బట్టి ఆదాము కూడా దారి తప్పాడు. పరిస్థితిని బట్టి ఆదాము కూడా దేవుణ్ణి తప్పుపట్టాడు. పరిస్థితిని బట్టి ఆదాము కూడా దేవుని ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేశాడు. సమయం వచ్చింది కదా అని ప్లేట్ ఫిరాయించాడు. సమయం వచ్చింది కదా అని మాట తప్పాడు. ప్రవర్తనలో మార్పు వచ్చింది. పరిస్థితిని బట్టి మారిపోయి నింద దేవుడి మీద వేసేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేయాల్సిన పనులన్నీ నువ్వు చేసేసి నిందకు తప్పించుకోవడానికి సమయాన్ని బట్టి తప్పించుకుని తిరుగుతున్నావా? బెండు తీసేస్తాడు, అది గుర్తుంచుకో. ఆదాము అతికి తెలివి ప్రదర్శన చేశాడు దేవుడి దగ్గర. దేవుడేమన్నాడు? నిన్ను బట్టి భూమి శపించబడ్డాదరా, అంతే. హల్లెలూయా. పరిస్థితిని బట్టి నువ్వు ప్లేట్ ఫిరాయిస్తే నష్టపోతావు దైవ జనాంగమా. స్థితిగతిని బట్టి నువ్వు నష్టపోతావు అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఏ సందర్భాన్ని బట్టి ఏ గొడుగు, ఏ అండకి ఏ గొడుగు పడుతున్నావో గుర్తుంచుకో. ఇది తప్పని నువ్వు గ్రహించవా, నువ్వు శపించబడవు, నీ కుటుంబము శపించబడదు. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 సమూయేలు 18:8-9 వచనాలు చదువుదాం. 1 సమూయేలు 18:8-9 వచనాలు. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు ఇంకేం తీసుకుంటాడు వాడు? హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి మంచి పేరు రానంత వరకు సౌలు మంచిగానే ప్రవర్తించాడు. మంచి మనసుతో ఉన్నాడు. మంచి విధానాలు నడిచినాయి. రాజ్యాన్ని ఏలాడు. బహుబలమైన ఉద్దేశాలు నడిచాడు. చక్కటి మనసు, చక్కని నవ్వు, మంచి ఆలోచన కలిగి వెళ్ళాడు. ఎవరి వ్యక్తి? సౌలు. ఎప్పుడైతే సౌలు యొక్క అల్లుడైనటువంటి దావీదు వచ్చి యుద్ధములో మామగారికి సహాయం చేశాడు. మామగారు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపితే ఈ సహాయాన్ని మర్చిపోయిన సౌలు దావీదు మీద పగ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. ఎలాగంటే, నేను కదా రాజుని. ఎవరు రాజు? నేను కదా రాజుని. నాకు 10,000 రావటం మానేసి ఆడికి 10,000 ఇస్తున్నారేటని సమయం రాగానే సౌలు ప్లేటు ఫిరాయించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అప్పటి వరకు లేని అసూయ సౌలులో అప్పుడు వచ్చింది.
అప్పటి వరకు లేని అక్కసు సౌలులోకి వెంటనే వచ్చింది. అప్పటి వరకు లేని చెడ్డ మనసు వెంటనే వచ్చింది. కారణం ఏంటంటే పరిస్థితిని బట్టి సౌలు మనసు మారిపోయింది. ఇక్కడున్న నీవు నేను దైవజనాంగమా, పరిస్థితిని బట్టి అసూయపడే వాళ్ళు ఎంతమంది? పరిస్థితిని బట్టి అసూయపడే వాళ్ళు ఎంతమంది? అసూయకు మారుపేరుగా మారిపోయే పరిస్థితుల్లో మనం వచ్చేసాం. మనలో అసూయ అనేది సమయాన్ని బట్టి విత్తుతున్నాం, పరిస్థితిని బట్టి విత్తుతున్నాం, స్థితిగతులను బట్టి విత్తుతున్నాం. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళవలసిన మనము కాస్త మనము నిత్య నరకాగ్నికి వెళ్లే మనసులోకి మనం వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదని ఆలోచన చేస్తే దావీదు దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు. సౌలు దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన మనసు, దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన తలంపు ఏమైపోయిందో తెలుసా? కష్టకాలంలోనికి వచ్చేసాడు సౌలు. హల్లెలూయా. ఈ సౌలు దేవుడి ద్వారా బలపరచబడుతూ ఉంటే ఆ సందర్భంలో దేవుడు ఎంతగానో దీవించుకుంటూ వస్తే సందర్భాన్ని బట్టి ప్లేటు పెరాయించాడు సౌలు. వెంటనే నాశనం అయిపోయాడు అంతే. హల్లెలూయా. నీవు నేను ఎక్కడున్నాం? నీ చుట్టూ ఉన్న వారితో, నీ పక్కన ఉన్న వారితో సందర్భాన్ని బట్టి మాట్లాడతావు. సందర్భం మానేస్తే నీకు అవసరం తీరిపోతే అక్కర్లే, అక్కళ్ళు మనకెందుకు, వాళ్ళతో పని ఏముంది మనకి? అవసరాన్ని బట్టి నీ మనసు, అవసరాన్ని బట్టి నీ తలంపు, అవసరాన్ని బట్టి నీ ఆలోచన, అవసరాన్ని బట్టి నీ పరిస్థితులను మార్చుకుంటూ వెళ్ళిపోతే ఒక్కనొక దినం వస్తుంది నీ బాక్స్ బద్దలవుతుంది ఆ రోజు. హల్లెలూయా. సౌలుకి మనసు చెడిపోయింది. ఆ చెడిపోయిన మనసు బయట పెట్టాలని దేవుడు అనుకున్నప్పుడు దావీదు చేత 10,000 మందిని చంపించాడు దేవుడు. హల్లెలూయా. 10,000 మందిని దావీదు చేత దేవుడు చంపించినప్పుడు సౌలు మనసు స్టాండర్డ్ గా ఉండాలి, కానీ స్టాండర్డ్ మిస్ అయిపోయింది. స్టాండర్డ్ మిస్ అయిపోగానే పరిస్థితిని బట్టి సౌలు మనస్తత్వం బయటపడిపోయింది. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. న్యాయాధిపతులు 11:1 నుంచి 7 వచనాలు కంటిన్యూగా చదువుకుందాం. ఆ గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. చదవండి. అతడు వేశ్య యొక్క కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనుగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక తన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అని చెప్పిరి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య యొక్క కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వ్యక్తి అంటే యెఫ్తా. మీరు ఇక్కడ చాలా క్లారిటీగా వినాలి, చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. అంటే మనిషి ఎప్పుడు ఎలా మారిపోతాడంటానికి ఇది బాగా సాదృశ్యకరమైన ఉద్దేశం. ఇతను ఎవరనంటే మంచి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, మంచి బలవంతుడు. కానీ ఇతను ఎవరికి పుట్టాడంటే వేశ్యకు పుట్టాడు. హల్లెలూయా. ఆ వేశ్యకు పుట్టాడంటే ఎవరైనా యెఫ్తా. ఈ యెఫ్తా ఆ వేశ్యకు పుడితే పరిస్థితిని బట్టి మాట్లాడేస్తున్నావు. అలాగే ఈ గిలాదు వాడైనటువంటి యెఫ్తా జీవితం కూడానంట ఒక వేశ్యకు కుమారుడిగా పుట్టాడంట. హల్లెలూయా. వ్యభిచారము చేయబడిన స్త్రీకి పుట్టాడంట ఈయన. చదవండి కిందకి. గిలాదు యెఫ్తాను కన్నాడంట. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన్ని వెలివేసి మాట్లాడుతున్నారు, పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? నువ్వు వేశ్యకు పుట్టావు, నీవు పాపము చేసిన పాపపు పుత్రుడువు, నువ్వు ఆ పాపపు స్త్రీకి పుట్టిన వ్యక్తివి నువ్వు. ఇక నీకు ఇక్కడ నా తండ్రి దగ్గర నుంచి వస్తున్న ఆస్తులు చిల్లుగా నీకు
రాదు. నీకు స్వాచ్ఛమైన భూమి గాని ఏమి ఇక్కడ లేవు, పో అని చెప్పారంతే. యెఫ్తా తన మనసులో అనుకున్నాడు, నా తల్లి వేశ్య అయిందని వీళ్ళలాగ నన్ను అంటున్నారు. చదవండి కిందకి. నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి అంటే నీకు స్వాచ్ఛం లేదని అనిరి యెఫ్తా తన సహోదరుల నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అర్థమైంది మీకు? అల్లరి జనాలంట యెఫ్తాతో కూడా వచ్చి ఆయనతో ఉండిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మోనీయులకి ఇశ్రాయేలుకి గొడవ వచ్చిందంట. మీకు ఇది బాగా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు రాజవరం వాళ్ళకి పేరవరం వాళ్ళకి గొడవ వచ్చింది. మీ దగ్గరలో ఉన్న ఊర్లు ఈ యొక్క రాజవరంలో ఉన్న యెఫ్తా కుమారుడు యెఫ్తా అనే ఆయన రాజవరం వాస్తవ్యుడు. ఈ ఊరు నుంచి ఇతను వ్యభిచారం చేసిన స్త్రీకి కన్నవాడని చెప్పేసి నీకు ఇక్కడ ఒక్క ఆస్తి కూడా రాదు, పో అవతల కానీ గెంటేశారంట మనోడిని. ఎక్కడికి వెళ్ళిపోయాడు మనోడు? పేరారం వెళ్ళిపోయాడు. పేరవరం వెళ్ళిపోయిన ఈ యెఫ్తా జీవితం ఏమైపోయిందో తెలుసా? తనతో పాటు కొందరు వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఈ రాజవరానికి వెలిసేరికి గొడవ వచ్చిందంట. ఏమొచ్చింది? రాజవరానికి వెలిసేరికి గొడవ వచ్చింది. యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఈ రాజవరంలో ఉన్న వాళ్ళందరూ వెలిసేరు వాళ్ళ మీద దెబ్బలాడి గెలవలేరు. అర్థమైపోయింది. ఎందుకంటే వెలిసేరి పెద్ద ఊరు, అక్కడ అందరు జనాలు ఉన్నారు, మంచి వాళ్ళు, వక్తలు, వాళ్ళకి అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఈ రాజవరం వాళ్ళకి ఏమీ లేవు. హల్లెలూయా. కానీ గెలవాలంటే వీళ్ళకి ఒక ఆయుధం కావాలి. ఎవరా వ్యక్తి అంటే వీళ్ళు గెంటేహారే. ఎవరు వీళ్ళు గెంటేహారు? ఏ కుమారుడిని? యెఫ్తా కుమారుడిని. ఈ వ్యక్తిని తీసుకురావడానికి రాజవరం నుంచి ఒకడు బయలుదేరి వెళ్ళాడంట అక్కడికి. ఎవరి దగ్గరికి? యెఫ్తా దగ్గరికి. హల్లెలూయా. అర్థమవుతుంది అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. వ్యర్థమైపోతుంది అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. అర్థమవుతుందా మీకు? ఇక్కడి నుంచి గెంటేసిన యెఫ్తా కోసం ఈ ప్రాంతం నుంచే వెలిచేరెళ్ళి అక్కడున్న యెఫ్తాతో అంటున్నాడంట, ఒరే నాయనా, ఈ రోజు నుంచి నువ్వు మాకు అధికారివి. హల్లెలూయా. దేని బట్టి ప్లేట్ ఫిరాయించారు? దెబ్బలాట వచ్చింది కాబట్టి. ఎవరెవరికి? వెలిచేరికి, రాజవరం. మరి ముందేమన్నారు? నువ్వెవడో? నువ్వు వేషికి పుట్టినోడు, నువ్వు నానా జాతులు కలిగిన వాడు, నువ్వు ఎవడికి పుట్టావో ఎవడికి తెలీదా? అవతలవా. పైగా నువ్వు ఏ జాతో తెలియదు, ఏ నీతో తెలియదు, కానీ నీకు ఎక్కడి నుంచి వచ్చే చిల్లుగా ఒకటి నీకు రాదు, అవతలకు అని గెంటేసిన వ్యక్తిని మరలా ఈ అమ్మోనీయులతో ఇశ్రాయేలుతో గొడవ వస్తున్నప్పుడు వీళ్ళు జాయిగా వెళ్ళారంట. ఎవరి దగ్గరికి? యెఫ్తా దగ్గరికి. కింద చదవండి అక్కడ. అందుకు యెఫ్తా అంటున్నాడు, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నన్ను తోలివేసితిరే. నా తండ్రి ఇంటి నన్ను ఏం చేశారు? మీరు తోలివేసితిరే. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా అంటున్నాడంట, రాయబారంకి వెళ్ళిన నేను మా తండ్రి దగ్గర ఉండాలని నేను కోరుకుంటే రాజవరం నుంచి మమ్మల్ని ఎక్కడికి తోలేశారు? మీరు పేరారం గంటేశారా మీరు? కానీ ఇప్పుడు మీరు వచ్చి అంటున్నారు నాతో, నువ్వే కావాలి నాకు. ఎందుకని? యుద్ధం అవసరాన్ని బట్టి మనుషులు మారిపోతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చదవండి కిందకి. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా, మీరు నా యొద్దకు రావాల్సిన పని ఏంటి అసలు అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు అంటున్నారు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. హల్లెలూయా. అవసరం వచ్చింది. ఎందుచేత వచ్చారు? రాజవరానికి, వెలిచేరికి యుద్ధం. ఇందులో నెగ్గాలంటే ఎవరు కావాలి? గిలాదు కుమారుడైనటువంటి
మనుషులు చూస్తారు ఎలా మారిపోతారు. యుద్ధం రాకముందేమో వేశ్యకుమారుడయ్యాడు. యుద్ధం వచ్చిన తర్వాత మాకు అధికారి నువ్వే. అప్పుడు వేశ్య గుర్తుకు రాలేదా? అప్పుడు పాపం గుర్తుకు రాలేదా? అప్పుడు మోసం గుర్తుకు రాలేదంటే ఈయన అంటున్నాడు, ఒకప్పుడు నా తండ్రి ఇంటి నుంచి నన్ను పంపేశారు కదా, ఇప్పుడు నా ఇంటికి మీరు రావాల్సిన పని ఏంటి? హల్లెలూయా. ఆ వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా? చదవండి కిందకి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నువ్వు అధికారివయుందువు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరాన్ని బట్టి ప్లేటు పిరాయించి పంపించేశారే, వాళ్ళే అంటున్నారు నువ్వు మమ్మల్ని ఏలాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏలటానికి మొదలెడితే గిలాదు వంశస్థులకి ఈయన ఏమవుతాడు? యజమాని అయిపోయాడు. ఎలాగా యజమాని అవుతాడు? వేశ్య కుమారుడుగానే యజమాని అవుతాడు తప్ప నీతిమంతురాలైన కుమారుడికి యజమాని అవడు. మేము అందుకే మరలా వెనక్కి వచ్చాము నీ దగ్గరికి, నేను గెంటేశాం కానీ మరలా నీ దగ్గరకు వచ్చామంటున్నారు. దైవ జనాంగమా, ఈ గిలాదు ఇశ్రాయేలీయులకు మధ్య జరుగుతున్న ఉద్దేశాలను బట్టి ఆలోచన చేస్తే యెఫ్తాను గెంటేశారు, మరలా యెఫ్తాతోనే అవసరం వచ్చేలాగా దేవుడు చేశాడు. సమయాన్ని బట్టి ప్లేట్ పిరాయించారు. మళ్ళా యెఫ్తా అడిగితే అంటున్నాడు అందుకే మేము వచ్చాం వెనక్కి. ఎందుకు వచ్చారు? యుద్ధం వచ్చిందని, కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని వచ్చారట. మరి ఇక్కడున్న నీవు నేను దైవజనం ఆలోచన చేద్దాం. ఎందుకు వచ్చాం మనం వెనక్కి? అవసరాన్ని బట్టి వస్తాం. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నువ్వు ప్లేటు పిరాయించావా? నువ్వు ఎవరి అవసరాన్ని బట్టి, ఎవరి అవసరాల ఉద్దేశాన్ని బట్టి నువ్వు ప్లేటు పిరాయించావో వాడి కింద నువ్వు బానిస అయిపోతావు. హల్లెలూయా. గిలాదు వంశస్థులందరూ యెఫ్తా కింద బానిసలు అయిపోయారు. ఈ యొక్క యెఫ్తా వెళ్ళి దేవుడి దగ్గర అన్నాడంట, ప్రభువా ఒకప్పుడు నన్నేలో తోసేశారు ప్రభా, ఇప్పుడు వచ్చి నన్ను రమ్మంటున్నారు, ఏం చేయమంటావు? ఇలా చేశారు వాళ్ళని దేవుడు చెప్పుకున్నాడంట. యెఫ్తా దేవుడికి చెప్పుకుంటే దేవుడు అన్నాడంట, యెఫ్తా నిన్ను వాళ్ళకి అధికారిగా నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు గుర్తుంచుకో, ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుంది ఎవరికి నోరు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త. నోరు అదుపులో ఉండాలా, ప్రవర్తన అదుపులో ఉండాలా. నీ ఇష్టం వచ్చింది కదా, నీ కంటికి కనిపించింది కదా, నీ ఇష్టం వచ్చి ప్లేట్ పిర్ర అయితే యెఫ్తాకి ఏది జరిగిందో నీకు అదే జరిగింది. ఆ గిలాదు వంశస్థులకి ఏది జరిగిందో నీకు అదే జరిగింది. అది గుర్తుంచుకో. ఎవరిని తక్కువ అంచనేసి మాట్లాడుకు. నీకు ఉన్నది కదా, అవసరాన్ని బట్టి నువ్వు ప్లేట్ పిరాయిస్తే నీకు అవసరం వచ్చిన సమయంలో ఆ అవసరము తీర్చబడే వ్యక్తిగా అతను పెట్టాడు ఆ దేవుడు. అతని మనసును కఠినం చేశాడంటే నీ కార్యము జరగదు. హల్లెలూయా. దైవజనాంగమా, యెఫ్తా లాంటి జీవితం నీకు నాకు ఉండాలి. యెఫ్తా కలిగిన మనస్తత్వం మనం కలిగి ఉండాలి. పేతురులాగా ఉండకూడదు, గిలాదు వంశస్థులాగా ఉండకూడదు, ఆదాములాగా ఉండకూడదు. మన జీవితాలు దేవుడికి పరిపూర్ణం చేయాలంటే మనము మన హృదయంలో ఉన్న వ్యాధి కలిగిన పరిస్థితిని మనం ఏం చేయాలంటే శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా కలిగిన మనస్తత్వం ఏంటి తెలుసా? వెళ్ళిపోతున్నా కూడా ఒక్క మాట అనలే. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్క మంచి మాట మాట్లాడలే, ఒక చెడ్డ మాట మాట్లాడలే, మౌనంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పరిస్థితిని బట్టి ప్లేటు పిరాయించలే, పరిస్థితిని బట్టి మాటలు వదల్లే, స్థితిగతిని బట్టి మాట వదల్లే. మరి ఇక్కడ నీవు నేను ఆలోచించకుండా అనాలోచితంగా మాట వదిలేస్తాం మనం. అదే వ్యాధి ఘోరమైనది అని చెప్తున్నాడు దేవుడు. దైవజనాంగమా, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నువ్వు మారిపోతున్నావా? చాలా ప్రమాదం. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నువ్వు మారిపోతున్నావా? చాలా ఇబ్బంది. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నువ్వు మారిపోయి మనసు కలిగి వెళ్ళిపోయావా? చాలా ప్రమాదం. నీ మనసు దేవుడికి తెలుసు, నీ ప్రవర్తన దేవుడికి తెలుసు, నీ ఆలోచన దేవుడికి తెలుసు. నువ్వు నడుస్తున్న నడక మొత్తం కూడా దేవుడికి బహిర్గతం అయిపోతుంది. హల్లెలూయా.
మరి ఇక్కడ వచ్చిన నీవు నేను దైవజనాంగమా, ఎవరి దగ్గర ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మసులుతున్నావో, ఎవరి దగ్గర ఏ సందర్భంలో ఏ ప్లేటు పిరాయిస్తున్నావో, ఎవరి దగ్గర ఏ సందర్భంలో తప్పించుకోవాలి చూస్తున్నావో నిన్ను నువ్వుగా గ్రహించుకుని జాగ్రత్త పడ్డావా పర్లేదు, లేదంటే గిలాదు జీవితం అయిపోద్ది నీ జీవితం. గిలాదు పరిస్థితులు వచ్చేస్తాయి నీ జీవితంలో. అట్టడుగు ప్రాంతానికి వెళ్ళిపోతావు, నష్టానికి కొనుక్కు తెచ్చుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితిని బట్టి మనమే మారుతామండి, దేవుడు మారడు. నువ్వు మారిన తర్వాతే దేవుడు మారిపోతాడు. నువ్వు మారిన తర్వాతే దేవుడు మనసు మారుతుంది. నీ ఆలోచన మారిన తర్వాతే దేవుడు తలంపులు మారుతాయి. నువ్వు మారిన తర్వాతే దేవుడి యొక్క ఉద్దేశాలు మారిపోతాయి. హల్లెలూయా. ఆదాముతో అన్నాడు అది తినొద్దు అన్నాడు. తినొద్దు అన్నంతసేపు దేవుడు శపించలే ఆదాముని. శపించాడా? తిన్న తర్వాత ఎందుకు తిన్నావురంటే సాకు చెప్పాడు. సాకు చెప్పాక దేవుడు మనసు మార్చుకుని ఇక మీదట నేల శపించబడుతుంది నిన్ను బట్టి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇస్కరియోతు యోధా కూడా సందర్భాన్ని బట్టి ప్లేటు పిరాయించాడు. హల్లెలూయా. యేసయ్యతో నడుస్తున్నాడు, యేసయ్యను వెంబడిస్తున్నాడు. ఆ యొక్క అధికారులు ఎప్పుడైతే ఇస్కరియోతును సంప్రదించారో, ఇస్కరియోతు యోధా నీకు మనీ మేక్స్, నీకు మెనీ థింగ్స్, నేను మీకు డబ్బు ఇస్తాము, నీకు ఏది కావాలితే అది ఇస్తాము, కానీ మాకు కావాల్సింది ఎవరు? యేసు. యేసయ్య దగ్గరికి వెళ్ళి అన్ని వాక్యాలు వింటున్నాడు, అన్ని ఉపమానాలు వింటున్నాడు, అన్ని ఉద్దేశాలు తెలుసుకుంటున్నాడు, చక్కని మాటలు వింటున్నాడు. పక్కకు వచ్చి అంటున్నాడు, యేసయ్య ఇప్పుడే కపెర్నహూములోకి వెళ్ళాడయ్యా. ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూములోకి వెళ్ళాడు. సరే ఉంటాను మరి, అక్కడికి వచ్చేస్తున్నాడు జాగ్రత్త మీరు. మళ్ళా అంటున్నాడు, యేసయ్య పరలోక రాజ్యంలో చేరాలంటే ఏమేమి కావాలి అర్హతలు అంటే, యేసయ్య అంటున్నాడు ఆత్మ ప్రత్యక్షత కలిగిన అన్ని విషయాలు చెప్తున్నాడు. తర్వాత మరలా ఇస్కరియోతు యోధా చీకటి పడగానే ఆ సమాజ పంజరపు పెద్దల దగ్గరికి వెళ్ళి, ఈరోజు పలానా దిక్కున అద్భుతం చేశాడు, పలానా దిక్కున ఆశ్చర్యకార్యం చేశాడు, పలానా దిక్కున సూచక్రియలు చేశాడు, పలానా దిక్కున ఇలా చేశాడు అలా చేశాడని చెబుతూ ఉంటే సందర్భాన్ని బట్టి ఇస్కరియోతు యోధా మనసు మారిపోయింది. హల్లెలూయా. మారిపోతే దేవుడికి తెలిసిపోయింది ఒక రోజుని. ఈ 11 మంది శిష్యులకి అంటున్నాడు, నన్ను ఒక వ్యక్తి అప్పజెప్పబోతున్నాడు. హల్లెలూయా. ఎవరా వ్యక్తి? ఇస్కరియోతు యోధా. ఈ 12 మందిని కూర్చోబెట్టి అంటున్నాడు యేసయ్య, ఒకానొక దినం వస్తుంది, ఆ దినాన నన్ను ఒకడు అప్పజెప్తాడంటే. అప్పుడు ఇస్కరియోతు యోధా అంటున్నాడంట, నేను కాదు కదా ప్రభువా. హల్లెలూయా. ఎవరు కాదంటున్నాడు? నేను కాదు కదా ప్రభువా అన్నాడంట. మీద ఇస్కరియోతు యోధా లేసి మొట్టమొదట ముద్దు పెట్టాడంటే యేసయ్యకి. హల్లెలూయా. ఈ జనాలకు అర్థమైపోయింది ప్లేట్ ఆవిడ పిరాయిస్తాడో. హల్లెలూయా. అప్పటి నుంచి నెమ్మదిగా శిష్యులు వాడితో దూరంగా ఉన్నారు, కానీ యేసయ్య మాత్రం వాడికి దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసు దైవజనమా? మనల్ని మోసం చేస్తారని తెలిసినా కూడా వాళ్ళనే మనల్ని నమ్ముతాం, వాళ్ళనే మనం నమ్ముతాం. సమయం రాగానే ఇస్కరియోతు యోధా కూడా ప్లేటు పిరాయించేశాడు. పరిస్థితిని బట్టి అబద్ధమాడేశాడు, స్థితిగతిని బట్టి అబద్ధమాడేశాడు, ఉన్నత పరిస్థితిని బట్టి ఆయన ఏది మాట్లాడదు మాట్లాడేసి డబ్బుకు లొంగిపోయాడు. హల్లెలూయా. మనము కూడా అంతే అండి. ఎలక్షన్ టైంలో మనం దేనికి లొంగుతాం? అన్ని పార్టీల గుర్తులు మన ఇంట్లో పెట్టుకుంటాం. వాళ్ళు వచ్చినప్పుడు ఆ బొమ్మ చూపిస్తాం. వాళ్ళు అనుకుంటారు మనోళ్ళే. ఎవరేలో మనోళ్ళే. వాళ్ళు వెళ్ళిపోయాక గ్లాస్ తీసేస్తాం, తర్వాత ఫ్యాన్ వచ్చేది, ఫ్యాన్ తీసేసాక ఫ్యాన్ అయిపోయాక సైకిల్ వద్దు. 3 అందుకున్నాక అంటాం, ఏంటది ఎవడికి వెయ్యాలనుకుంటే ఆడికి నేను, అబ్బా నువ్వు ప్లేట్ పిరాయిస్తావని తెలిసి నిన్ను కూడా ఎలాగ బొరుడి కొట్టించాలి వాడికి బాగా తెలుసు. హల్లెలూయా. దైవజనాంగమా, నీ విధానాలు నీ పరిస్థితులు స్థితిగతిని బట్టి మారిపోతున్నాయి.
నీ ఆలోచన విధానాలు, తలంపులు, నీకున్న ఉద్దేశాలను బట్టి మారిపోతున్నాయి. నువ్వు మారిపోయే మనిషిగా ఉన్నావు. ఈ రోజుని మారొద్దని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. మారొద్దు. కొన్ని సందర్భాల్లో నువ్వు అబద్ధం ఆడావా అంటే అబద్ధం ఆడలేదంట, కానీ అబద్ధం నీ మీద ఒక దినాన సాక్ష్యం పలుకుతుంది. ఆ సాక్ష్యం పలికేటప్పుడు నువ్వు తప్పించుకోవడం నీ తరం కాదు. హల్లెలూయా. మరొకడు నీవు నేను దైవజనాంగమా, పరిస్థితిని బట్టి ప్లేటు ఫిరాయిస్తే ప్రమాదం వచ్చి నెత్తి మీద కూర్చుంటదని గుర్తుంచుకో. పరిస్థితిని బట్టి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి కవ్వింపు చేసి వారిని, ఎదుటి వారిని చక్కగా నీ చేతుల్లో తీసుకుందామని, వారిని ఆధీనంలో పెట్టుకుందామని చేసావా, నీ అంతటి నువ్వు మోసం తెచ్చుకుంటున్నావు అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఒకవేళ అది కాకుండా దేవుడి చిత్తాన్ని గ్రహించి ఆయన ఆలోచన తగినట్టుగా ఎవరిని మోసం చేయకుండా, పరిస్థితిని బట్టి ప్లేటు ఫిరాయించకుండా నువ్వు ఉన్నావా, ఖచ్చితమైన దీవెన నీ కుటుంబానికి ఉంటాది. హల్లెలూయా. నువ్వు మంచి మనసు కలిగి ఉన్నావో చెడిపోయిన మనసు కలిగి ఉన్నావో దేవుడికి బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు లోకంలో బ్రతకొద్దు, దేవుల్లో ఉన్నప్పుడు దేవుల్లో బ్రతకడం కాదు. దేవుల్లో ఉన్నప్పుడు దేవుల్లో బ్రతికి, లోకంలో ఉన్నప్పుడు కూడా, లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుళ్ళో ఉన్న వ్యక్తిగాను నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు లోకంలో బ్రతికి, దేవున్నప్పుడు దేవుల్లో బ్రతికితే నువ్వు సమయాన్ని బట్టి ఏ ఎండకు ఆ గొడుగు నువ్వు పడుతున్నావన్న విషయం గుర్తుంచుకో. హల్లెలూయా. అది గుర్తెరగిన పక్షాన నువ్వు నష్టపోతావు, నీ జీవితం నష్టపోతే, నీ బ్రతుకులు అధోగతి పాలైపోతాయి. ఆ తర్వాత లబోదీపమని ఆడవలసిన పరిస్థితి వస్తుంది. నీకు నీ కుటుంబానికి మెండు దీవెనలు కలగాలని ప్రభు నామపేట తెలియజేస్తూ, మీరందరూ మనందరము ఎప్పుడు పరిస్థితిని బట్టి మనం మారకుండా ఉండాలని ప్రభు నామపేట తెలుస్తూ నిండు దీవెనలు మనందరికీ కలుగునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు. ఈరోజు ప్రభా, పరిస్థితిని బట్టి మనిషిగా ఉన్న నీవు మారిపోతే కష్టమే అని చెప్తూ మాకు అందరికి ఉపోద్ఘాతం చేస్తావు. దయతో మమ్మల్ని క్షమించండి. ఎక్కడైనా మేము తప్పిదాలు చేస్తుంటే, మార్గాలు తప్పిపోయి ఉంటే క్షమించమని, వచ్చిన మీ చేతులకు అప్పగిస్తున్న బిడ్డలందరినీ సహాయం చేయండి. వచ్చిన ప్రతి కుటుంబాలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్.